హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. ఫస్ట్ టైం జగన్ గారు గెలిచినప్పుడు విజయమ్మ గారు ఒక మాట అన్నారు. నా కొడుకు గెలిచినందుకు అంత సంతోషంగా లేదు, టీడీపీకి ప్రతిపక్ష హోదా వచ్చినందుకు బాధగా ఉందంట. ఆ 25 కూడా రాకుండా ఉండి, అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉంటే నేను అప్పుడు సంతోషించేదాన్ని అని ఒక ఓడ్ అంది. మరి ఆ ఓట్స్ తన కొడుక్కే తగిలినట్టున్నాయి పాపం. ప్రతిపక్ష హోదా లేకుండా 11 వచ్చింది. ఆ 11ని మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తా ఆ విధంగా మీ చర్యలు ఉండాలి. కానీ ఈ ఆస్తి వివాదాలు ఒకటి, ఒక పక్క ఒక చెల్లి, ఇంకో పక్క ఇంకో చెల్లి ఏమో వివేక హత్య కేసు, ఈ 2 సమస్యలేనా రాష్ట్రంలో ఉంది. అసలు అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకి, దాంట్లో ఉన్న లొసుగులేంటి, ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం కానీ, ఏ పాలసీ అయినా, ఏ డెసిషన్లు అయినా పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. ప్రతిపక్షంగా మీరు చేయాల్సిందేంటి, ఆ నెగిటివ్స్ ఏమున్నాయి అవి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. నెక్స్ట్ టైం మీరు స్ట్రాంగ్గా ఉండి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా ఒక 10 మందిని పెట్టి వాళ్ళతో బూతు పురాణం ఇప్పిస్తా, దానివల్లే సగం పార్టీ అంతా అలా అయిపోయింది. వైసీపీ పార్టీ 151 సీట్స్ వచ్చిన పార్టీ ఒకేసారి 11 సీట్స్కి వెళ్ళటానికి కారణం ఏంటి అని ఒకసారైనా థింక్ చేసుకున్నారా, రియలైజ్ అయ్యారా? ఒక పక్క ఈ చెల్లి లొల్లి, ఇంకో పక్క ఆ రోజా లాంటి వాళ్ళు యూజ్ చేసే ఆ బూతు పురాణం, వీటి వల్లే పార్టీ నష్టపోయిందని ఎప్పుడైనా ఆలోచించారు అసలు వైసీపీ వాళ్ళు? ఎంతసేపటికి వ్యక్తిగతంగా ఆ చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే ఆ లోకేష్ గారినో వాళ్ళని తిట్టం తప్పితే మనలో ఉన్న లోపాలేంటి, ఎందుకు ఇంత ఘోరంగా పార్టీ మనుగడే లేకుండా పోతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారు అసలు? కొన్ని ఆ గ్రహాలను కొంచెం దూరంగా పెట్టి చిన్న చిన్న చెల్లి లొల్లి లాంటి చిన్నగా పరిష్కరించుకొని మళ్ళీ ఒక ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా అయ్యి ప్రజలకి ఏం చేయాలి నెక్స్ట్ వస్తే అనేటువంటిది థింక్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక అధికార పక్షమే రాష్ట్రంలో ఉంటే వాళ్ళు ప్రజలకి అనుగుణంగా పరిపాలించలేరు. పరిపాలిస్తానని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ప్రజలు కూడా కళ్ళు మూసుకొని అసలు జగనన్న ఆయన ప్రాబ్లమ్స్లో ఆయన చాలా ఉన్నాడు, మాకేం చేస్తాడని వీళ్ళు వెళ్తుంటారు. సో మీరు మీ ప్రాబ్లమ్స్లోంచి బయటకు వచ్చి 151 నుంచి 11కి ఎందుకు వచ్చాం, మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేటువంటి నినాదంతో అన్ని సీట్స్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ టైం ఏ నినాదం ఇస్తే మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వగలము అనేది ఒకసారి థింక్ చేసి స్ట్రాంగ్ ప్రతిపక్షంగా ఉండటానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్లో మంచి వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్ బాగా ఉంది. కంట్రీలో కూడా అలాగే ఉంది. ఓకే, వాళ్ళు ఏం చేసినా కళ్ళు మూసుకొని అనుసరిస్తూ ఉన్నారు ప్రజలు అనేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వాళ్ళు వెలికి తీస్తుంటారు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏందని. అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది అనమాట ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందా లేదా అని. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి ప్రోగ్రామ్నే వీళ్ళు పెట్టారు. కర్ణాటక కాంగ్రెస్ అండ్ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఫ్రీ బస్సే ఇక్కడ పెట్టారు. గ్యాస్ సిలిండర్స్ తెలంగాణలో ఫ్రీ గ్యాసే ఇక్కడ పెట్టారు. ఇవన్నీ వేరే రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నవే కదా. సో మీరు కూడా ఇంకేమన్నా మంచి పథకాలు నెక్స్ట్ టైం అనౌన్స్ చేసి ఆ దిశగా మనం వెళ్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతామనేది ఆలోచించి, ఇంకా అయితే ఇంకో 2 years ఉంది గట్టిగా చూస్తే. సో అలా వెళ్ళాలి. కానీ ఎంతసేపు మీరు కొట్టుకోవటము, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా, ఈ కల్తీ నెయ్యి అని కొంచెం సేపు, మద్యం కుంభకోణం అని కొంచెంసేపు, వీటిని పట్టుకొని ఊలాడకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, దానివల్ల ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది అనేది వెలికి తీయండి. ఎక్కడైతే అవినీతి ఉందో ఆ అవినీతిని కోర్టులు వస్తాయి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వెళ్ళిపోతారు. నిజంగా రాజకీయాల్లో మళ్ళీ నెక్స్ట్ పదవి చేపట్టాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి పార్టీ అనుకుంటే ప్రజా సమస్యల పట్ల మీ వాణి బాగా వినిపించాలి. అలాగే షర్మిల గారు కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంది, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎప్పుడో ఒకసారి అలా మెరిసిపోతుంటారు ఆమె, ఏదో స్టేట్లో పని ఉన్నట్టు. నిన్నైతే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు కాబట్టి అక్కడ విజయనగరం దగ్గర, దానికి సంబంధించిన ఇష్యూ గురించి ఈరోజు కొంచెం ఆమె రైజ్ చేశారు వాయిస్. దాని కంటిన్యూటీ ఏమన్నా ఉంటుందంటే ఉండదు. ఎప్పుడో ఒకసారి వస్తారు, 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి వచ్చి కొంచెం అన్న మీద కొంచెంసేపు, సిబిఎన్ మీద కాసేపు మాట్లాడి మళ్ళీ మాయమైపోతుంటారు. అలా కాదమ్మా, స్టేట్లో అయితే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఎవరైతే ఇప్పుడు స్ట్రాంగ్గా ఈ 2 years తమ వాయిస్ వినిపిస్తారో డెఫినెట్గా దే విల్ గెట్ మోర్ సీట్స్, మినిమం సీట్స్ అనేది మీకు వస్తాయి. కాంగ్రెస్ కూడా ఖాతా ఓపెన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట. బికాజ్ మనకి అనౌన్స్ చేశారు, న్యూ బిల్ ఒకటి పెడుతున్నారు, అసెంబ్లీ సీట్స్ పెరుగుతున్నాయి, 175 to 263 వస్తాయి మన స్టేట్కి. సో మినిమం చెరొక 50 గెలుచుకున్నదే
కూటమి గెలుస్తుందో లేదో మనకు తెలియదు. అప్పటికప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, అప్పటి అలయన్సెస్ ఎలా ఉంటాయో కూడా మనం చెప్పలేము. ఇంకా టైం ఉంది కాబట్టి మినిమం సీట్స్ అనేవి ప్రతిపక్షాలు గెలుచుకునే అవకాశం అయితే చాలా చాలా ఉంది. ఈ వాక్యూమ్ని ఫిల్ చేసి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఖాతా తెరుస్తుందో లేదో, ఇటు వైసీపీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నప్పుడే అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే అధికార పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది అనమాట. ఆ శాసనసభ సమావేశాలు చూడాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్ల వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు జోకులు వేసుకుంటే ఏం చూస్తాము. ప్రతిపక్షం ఉండి దాన్ని ధీటుగా క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ సమాధానం చెప్పడము, వాళ్ళని ఇరుకుని పెట్టడం చూస్తే ఇంట్రెస్టింగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మాకు అధికారం ఉంటేనే మేము శాసనసభలోకి వస్తామని కాదు. ఒక్క సీట్ వచ్చినా అసెంబ్లీలోకి వెళ్ళి క్వశ్చన్ చేస్తే రైట్ మీకు ఉంది కాబట్టి మీ వాయిస్ వినిపించాలి. అప్పుడే మీ వైపు ఉంటారు ప్రజలు అనేవాళ్ళు. తెలంగాణ అసెంబ్లీ చూడండి ఎంత చూడముచ్చటగా జరుగుతూ ఉందో. మరి వీళ్ళంతా భూతపురాలా లేకపోయినప్పటికీ సద్విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఓర్పుతో శ్రీధర్ బాబు ఐ థింక్ శ్రీధర్ బాబు కానివ్వండి, కోమటిరెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఎంత ఓర్పుతో వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళకి ఆన్సర్స్ చేస్తుంటారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా విపులంగా వాళ్ళకి డీటెయిల్గా ఇస్తారు ఆన్సర్. అలాగే కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి, ఆయన వాణి వినిపించాలి, మాకు సలహాలు కూడా ఇవ్వాలి అనేసి ఎన్నోసార్లు ఆయన అసెంబ్లీలో కోరారు. ఆయన కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు. అంటే అధికారంలో ఉంటేనే మీరు అసెంబ్లీకి వస్తారా? ఈ కల్చర్ ఇంత ముందు ఉండేది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అందరూ అసెంబ్లీ సమావేశాలప్పుడు చక్కగా విష్ చేసుకునేవాళ్ళు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకునేవాళ్ళు, పక్కపక్కన కూర్చొని ఫొటోస్ దిగేవాళ్ళు, మంచిగా క్వశ్చన్స్ రేజ్ చేసేవాళ్ళు, చెలోక్తులు వేసుకునేవాళ్ళు, ఎంత హుందాగా బిహేవ్ చేసేవాళ్ళు. అసెంబ్లీ సమావేశాలంటే ఎంత ఇష్టంగా మేము చూసేవాళ్ళం ఆ రోజుల్లో. అలాగే అంత ముందైతే న్యూస్లో చూసేవాళ్ళము, పేపర్లో నెక్స్ట్ డే ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది వెయిట్ చేసేవాళ్ళం అనమాట. అలా ఉండేది. అలాంటిది అఖిలపక్షం మీటింగ్ పెట్టేవాళ్ళు. అలాగే అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కలిపి మీటింగ్ అరేంజ్ చేసేవాళ్ళు. అఖిలపక్షం కలిసి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినవి అందరూ కలిసి తెచ్చుకునేవాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటి కల్చరే లేకుండా పోయింది, ఎస్పెషల్లీ ఇన్ ఏపీ బికాస్ ఆఫ్ వైసీపీ. ఎందుకు మీ ఈ వైషమ్యాలు, ఈ వైరుధ్యాలు? మీ రాజకీయ పార్టీలు జస్ట్ రాజకీయ పార్టీలు ఒకసారి ఒకరు అధికారంలో ఉంటారు, ఇంకోసారి ఇంకొకరు అధికారంలో ఉంటారు. మీరేమి వ్యక్తిగత శత్రువులు కాదు కదా. మీ అందరూ వచ్చేది ప్రజలకు సర్వీస్ చేయడం కోసం మాత్రమే. ప్రజల చేతుల్లోనే ఉంటుంది మీ అధికారం. 5 ఏళ్ళు ఉంటారు లేదా 10 ఏళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకొకరు వస్తుంటారు. దీనికోసం మీ పర్సనల్ ఇష్యూస్ కోసము అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద చర్చించకుండా ఎందుకు అలా వెనకడుగు వేస్తూ అధికారం ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తాము, ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాము. ప్రతిపక్ష హోదా అనేది మీరు ఓట్స్ ద్వారా, మీ సీట్స్ ద్వారా మీరు తెచ్చుకోవాలి. వెళ్ళి మీరు మాట్లాడండి, అక్కడ రిక్వెస్ట్ చేసుకోండి. అవసరం కాబట్టి మీది రిక్వెస్ట్ అయిపోయినా ఒక అప్పీల్ చేసుకోండి, ఇస్తారేమో ప్రతిపక్షం. కాన్స్టిట్యూషన్ పరంగా మినిమం సీట్స్ లేనప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వరు అనే విషయం మీకు తెలిసినప్పుడు వేర్ యూ ఆస్కింగ్ అబౌట్ పొజిషన్ అలా అడగకూడదు. మీరు వెళ్ళాలి, మీ వాయిస్ రేజ్ చేయాలి. అడంతటా అదే వస్తుంది పొజిషన్ అనేది. ఓకే, ప్రజలందరూ తెలుసు మీరే అపోజిషన్ అని. అలాంటప్పుడు ప్రత్యేకంగా అసెంబ్లీలో మీకేం అగౌరవపరచట్లేదు కదా. మీరంటే అగౌరవపరుస్తారు. మిమ్మల్ని అగౌరవపరిచే వాళ్ళు ఎవరు ఏపీ అసెంబ్లీలో లేరు. వాళ్ళు సద్విమర్శలే చేస్తారు. అక్కడ ఇంకేదన్నా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళాలని చూసినా కానీ ఇక్కడ సిబిఎన్ గారు యాక్సెప్ట్ చేయరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మిమ్మల్ని ఎవరు ఇరుకున పెట్టరు. మీరు ఇరుకున పెట్టే అవకాశం మీకుంది ప్రతిపక్షంగా ప్రతిదీ కూడా. సో ఇవాళ శర్మిల గారు మాట్లాడారు నీట్గా అబౌట్ నిన్న శంకుస్థాపన చేసిన ఆర్సెల్ మెటల్ ఉక్కు కర్మాగారం గురించి. నిజమే, మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించమని ఎప్పటి నుంచి అడుగుతున్నా కానీ మైన్స్ కేటాయించలేదు. బట్ వీళ్ళకి అలాట్ చేస్తారు. ఇప్పుడు ఏదో కంటి తుడుపు చర్యలాగా ఒక 13,500 కోట్లు ఏదో ఇచ్చారు 3 సార్లుగా, కొంచెం అప్పుల్లోంచి బయటపడటం కోసం. అంతకుమించి మన జగనన్న చేసిన పనికి ఏకంగా ఆయన ఉన్నారు కదా ఎవరు, అదానీ వాళ్ళకి దాన్ని సేల్ చేయడానికి అప్పుడు టెండర్ పెట్టారు. ఎట్లాగో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేశారు. అప్పుడు కూడా బీజేపీ ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ ఉంది. కానీ అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ స్టేట్ తరఫున వెళ్ళి రిక్వెస్ట్ చేయలేక స్టాప్ చేయలేకపోయింది. అలా అయినా సరే అదానికి కట్టబెట్టాలని చూశారు. ఓకే, బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. మరి వీళ్ళు ట్రై చేస్తారు కదా. అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. స్వప్రయోజనాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు తీసుకునే చర్యలు ఏమన్నా ఉంటే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె వాయిస్ రేజ్ చేసింది. అలాగే విశాఖ
ఎస్టీల తరపున కొంచెం వాయిస్ రైజ్ చేస్తుంది. అలాగే మీరు కూడా మీ వాయిస్ రైజ్ చేసి ప్రజా సమస్యల మీద మీ గలం ఎత్తితే నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుందేమో. ఎంతసేపటికి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజా సమస్యలు తీర్చడానికి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కొత్త కొత్త పథకాలు ఏం చేస్తుందా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేస్తుందా అనేది ఆలోచించాలి. ప్రభుత్వం తీసుకున్న అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యనైనా అందరూ సమర్థించరు. కొంచెం నెగిటివ్ ఉంటుంది. దాన్ని అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు అపోజ్ చేస్తున్నాం అనేది మీరు ప్రజలకు వివరించాలి. ప్రతిపక్షంగా అది మీ బాధ్యత. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సీట్లు పెంచుతున్నారు కాబట్టి దాని గురించి మనం ఇంకొక వీడియోలో చేద్దాము. ఎందుకు పెంచుతున్నారు, ఎన్ని పెంచుతున్నారు అనేది. ప్రజెంట్ అయితే బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా 2029లో ఇదైతే అప్లికబుల్ అవుతుందంట. 263 సీట్స్ వస్తాయి మన ఏపీ అసెంబ్లీకి. కనీసం అలాైన సీట్స్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం డెఫినెట్గా అయితే ఈసారి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ఎవరున్నా కానీ అటు కూటమి వాళ్ళ మీకా ఎవరికైనా సరే ప్రతిపక్ష హోదా అయితే వస్తుంది. బికాజ్ ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 2 సంవత్సరాలైనా ప్రజా సమస్యల మీద మీ గలం ఎత్తాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రతిపక్షం ఉండి అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించాలని, అలాగే ప్రజాక్షేత్రంలో కూడా మీ వాయిస్ వినిపించాలని, ఇంకా కొత్తగా ఏమేం పథకాలు పెడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో అనేది ఇప్పటి నుంచి థింక్ చేస్తే 2029 ఎలక్షన్స్ టైంకి మీరు రీచ్ అవ్వచ్చు. మీ గోల్ ఏదైతే ఉంటుందో, ఎవరైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలని, ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా సరే ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ వాక్యూమ్ని అయితే షర్మిల గారు ఫిల్ చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన అధికారం నిలబెట్టుకుంటారా, అంటే మళ్ళీ అధికారంలోకి వస్తారా అనేది మనం వేసి చూడాలి. కాంగ్రెస్ పార్టీ కొంచెం అయినా ఖాతా తెరిస్తే బాగుంటుంది అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అనేది 1885లో ఫామ్ అయింది. అది ఆ పార్టీ అనేది ఉండాలి, దానికి మనుగడ ఉండాలి. అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా డెఫినెట్గా ఈసారి ఇంకా సీట్స్ పెరుగుతాయి. మొన్నటిసారి సీట్స్ బాగా పెరిగాయి. సో నెక్స్ట్ టైం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు కూడా చాలా కష్టపడ్డారు లాస్ట్ టైం అన్ని సీట్స్ రావడానికి. ఈసారి ఇంకా కష్టపడతారు. సో ప్రతిపక్షం అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అధికార పక్షం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.